వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ వరలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భద్రాచలం ఎమ్మెల్యే పోదం వీరయ్యపై కేసు. సీఎం కేసీఆర్ పై పోలీస్ కేసు పెట్టడం విడ్డూరంగా ఉందన్న బీఆర్ఎస్ నాయకులు. మళ్లీ మీ ముందు వచ్చి నిలబడతా, మీతోనే జై బీఆర్ఎస్ అనిపిస్తా. మహబూబాబాద్ జిల్లాలోని పలు తండాలతో మాట్లాడుతున్న రెడ్డి నాయక్. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ లో కదం తొక్కిన కార్మిక సంఘాలు. అధికారుల వైఖరిని నిరసిస్తూ మండల కేంద్రంలో ధర్నా రాస్తారోకా. సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోండి. సూర్యాపేట జిల్లాలో విద్యార్థులకు అవగాహన కల్పించిన పోలీస్ కళా బృందం. భద్రాచలం ఎమ్మెల్యే పోదం వీరయ్యపై బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు కేసు పెట్టారు. ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి బీఆర్ఎస్ మండల అధ్యక్షులు గంప రాంబాబు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ భద్రాచలం ఎమ్మెల్యే పోదం వీరయ్య ముఖ్యమంత్రి కేసీఆర్ మీద పోలీస్ కేసు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. భద్రాచలం నియోజకవర్గానికి ఎక్కడి నుండో వలస వచ్చినప్పటికీ ఈ ప్రాంత ప్రజలు నిన్ను నమ్మి గెలిపిస్తే 4.5 సంవత్సరాల ఎమ్మెల్యేగా మీరు చేసిన అభివృద్ధి ఏముందని ప్రశ్నించారు. అభివృద్ధి చేయకపోగా దళితులకు 10 లక్షలు ఇచ్చి వారి అభివృద్ధికి తోడ్పడుతుంటే అడ్డు తగులుతున్నారన్నారు. మీ ద్వారా మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక్కొక్క లబ్ధిదారు దగ్గర ₹1,00,000 నుండి 2 లక్షల వరకు ఈ ప్రాంత దళితుల దగ్గర డబ్బులు వసూలు చేశారని ఆరోపణలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పాయం రమణ, సర్పంచ్ సంఘం అధ్యక్షురాలు పూనెం శ్రీదేవి, సర్పంచ్లు చిడం యామిలి, పూజారి ఆదిలక్ష్మి, కుంజగంగ, సోడి రాధ, సోర్లం సమ్మయ్య, సీనియర్ నాయకులు వెల్పూరి లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి మురళి తదితరులు పాల్గొన్నారు. తండాలకు వస్తే అడ్డుకునే హక్కు రాజ్యాంగం ప్రకారం ఎవరికి లేదని డిఎస్ రెడ్డి నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం హరిదాస్ తండా, పోలంపల్లి తండా, బందం పొమ్ము తండా, స్టేషన్ గుండ్ర తమ్మడుగు గ్రామాల్లో ఆయన తిరిగారు. తర్వాత రెడ్డి నాయక్ మాట్లాడుతూ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా తిరుగుతూ గ్రామాలలో అభివృద్ధి పనులను సందర్శిస్తున్నారన్నారు. ఆయా గ్రామాలకు సిమెంట్ల రోడ్లు, వాటర్ స్పెషాలిటీ, ఊరూరికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను దసరా లోపలే ఇచ్చి మళ్లీ మీ ముందు వచ్చి నిలబడతానని తెలిపారు. గడబిడ చేసే వ్యక్తులతోనే జై బీఆర్ఎస్ అని స్తానని డిఎస్ రెడ్డి నాయక్ వ్యాఖ్యానించారు. అన్ని సమస్యలను పరిష్కరిస్తారని డిఎస్ రెడ్డి నాయక్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తోట లాలయ్య, ఎంపీపీ గూగోలత్ పద్మావతి రవి నాయక్, జిల్లా నాయకులు బజ్జూరు పిచ్చిరెడ్డి, సొసైటీ చైర్మన్ గార్లపాటి వెంకటరెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ ముండ్ల రమేష్, మహిళలు, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. చెయ్యాలని తపనతోని మేము పనిచేస్తున్నాం. ఎక్కడో కూర్చున్నా ఎక్కడ ఏం చేయాలి అనేది పోతే మీకు ఆసరా పెన్షన్లు ఇస్తున్నాం. శాంతియుతంగా సమ్మె చేపడుతున్న పంచాయతీ సిబ్బందిని అర్ధరాత్రి అక్రమంగా అరెస్ట్ చేయడం, వారిపై ఎంపీడీఓ అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ముస్తాబాద్ లో కార్మిక సంఘాలు కదం తొక్కాయి. అధికారుల వైఖరిని నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో పెద్ద ఎత్తున ధర్నా రాస్తారోకా చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో తమ డిమాండ్ల సాధన కోసం పంచాయతీ సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తుండగా అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. కార్మికులపై ఎంపీడీఓ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై సిపిఐ, సిపిఎం, సిఐటియు, ఎస్ఎఫ్ఐ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. జీపీ సిబ్బందికి మద్దతుగా నిలిచాయి. స్థానిక తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మండల కార్మికులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా రాస్తారోకా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వర్షంలో సైతం సుమారు 2 గంటలకు పైగా ఆందోళన చేపట్టారు. జిందాబాద్
పంచాయతీ కార్మికులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంపీడీఓను వెంటనే పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని 13 రోజులుగా శాంతియుతంగా జరుగుతున్న సమ్మెకి స్థానికంగా ఉన్న ఎంపీడీఓ గారు అలాగే ఈ గ్రామ పంచాయతీ ఈఓ గారు కావాలని కార్మికులను రెచ్చగొట్టి వేరే కార్మికులను తీసుకొచ్చి కార్మికులను రెచ్చగొట్టి ఈ కార్యక్రమాలు చేసేది జరిగింది. ఎంపీడీఓ గారు మేము ఒకటే అడుగుతున్నాం, మీరు కూడా ఓ దళిత మహిళ అని తెలిసింది మాకు ఇప్పుడే, కానీ నిన్న మీరు గ్రామ పంచాయతీ కార్మికులను ఉద్దేశించి మాట్లాడిన విధానం మీకు కూడా ఇప్పుడు అర్థమైందో అర్థం కాలేదు నాకు తెలియదు, కానీ ఒకటే మాట చెప్తున్నాం. ఇలా అంబేద్కర్ గారు లేకపోతే మీరు కూడా అదే పని చేసే వాళ్ళు కావచ్చు, ఆ ఉద్యోగం లేకపోతే మీరు చేసే పని కూడా అదే ఉండేది నాకు తెలిసి. ఈరోజు కార్మికుల్ని నీచంగా మీరు చేసే పని, వాళ్ళు చేసే పని నీచం అంటే ఆ నీచం పని చేస్తున్న కార్మికుల వారం రోజులు పని చేయకపోతే మీ బతుకులు ఆగమవుతున్నాయి, మీ ఉద్యోగాలు ఆగమవుతున్నాయి. ఇప్పటికైనా మేము ఒకటే చెప్తున్నాం, ఎంపీడీఓ గారు మర్యాదగా బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. మేము జిల్లా మంత్రి గారిని అడుగుతున్నాం, 13 రోజులుగా ప్రతి వీడియోల్ని అన్ని చూస్తున్నారు, మౌనంగా ఉంటున్నారు. ఇంకా మౌనంగా ఉంటే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున మా జిల్లా మంత్రి గారు మౌనంగా ఉంటున్నారు, నోరు తెరవాలి. ఇప్పటికీ అధికారులతో వేధింపులు పాల్పడుతున్నారు మంత్రి గారు. రాబో రోజుల్లో ఎలక్షన్లు ఉన్నాయి, ఆ ఎలక్షన్లో ప్రతి నియోజకవర్గంలో గ్రామ పంచాయతీ కార్మికులకు 4,000 ఓట్లు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గుర్తుపెట్టుకోండి, ప్రతి నియోజకవర్గంలో 4,000 ఓట్లు ఉన్నాయి. మరి ఆ 4,000 ఓట్లు మీకు అద్దా అని అడుగుతున్నాం. ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి గ్రామ పంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలి, లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాం. సైబర్ నేరాలపై ప్రజలు యూత్ పూర్తి అవగాహన కలిగి ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ ఎస్ఐ వెంకన్న గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా పెన్ పహాడ్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో షీ టీమ్ సైబర్ నేరాలపై మహిళలు పిల్లలు భద్రత గురించి పోలీస్ కళా బృందం ద్వారా అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కళా బృందం చేత షీ టీమ్ మహిళా భద్రత రక్షణ 100కు డైల్ గురించి, సోషల్ మీడియా, ఓటీపీ ఫ్రాడ్, సైబర్ నేరాల గురించి పాఠశాల విద్యార్థినులకు అవగాహన కల్పించారు. అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ ప్రజలు తమ వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలు అపరిచితులతో పంచుకోవద్దని సూచించారు. సైబర్ నేరానికి గురైనప్పుడు 1930 టోల్ ఫ్రీ నంబర్కు డైల్ చేయాలన్నారు. జిందగీ అంటే ఏంటి? లైఫ్. అబ్బాయి ఏమో ఫాస్ట్ ఉన్నారు కదా మీరు. ఓకే, వెరీ గుడ్. లైఫ్, జిందగీ అంటే లైఫ్. ఫోబియా అంటే ఫోబియా 10th క్లాస్ చెప్పాలా? 9th 8th. భయం ఏంటి? భయం.
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నాణ్యత లోపంతో కడుగుతున్నారని మండల బీజేపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. పోతుగల్లో నిర్మిస్తున్న ఆసుపత్రి నిర్మాణం పనులను బీజేపీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బేస్మెంట్ పిల్లర్లకు వాడే స్టీల్లో వ్యత్యాసం ఉందని, గుత్తేదారు తన ఇష్టానుసారం నిర్మిస్తున్నారని తెలిపారు. 1,50,00,000తో నిర్మిస్తున్న భవనాన్ని ఏఈ గాని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చైర్మన్ ఎంపీపీ శరత్రావు పర్యవేక్షించకుండా నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఈ చర్యను నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. సదరు కాంట్రాక్టర్పై చర్యలు తీసుకొని మళ్లీ నిర్మాణాన్ని నాణ్యతగా చేపట్టాలని, లేకుంటే హాస్పిటల్ ముందు పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని హెచ్చరించారు. బయటకు వచ్చింది అది భీమా తలా మనం ఏదైనా పోస్తే పిల్లలు పోతే తలాక అనేది లోపలికి వెళ్ళిపోతాయి. ఇలా తలాక బయటకు వచ్చింది ఏదో దాన్ని ఇట్లా దాన్ని సిమెంటేషన్ తీపెట్టారు అన్ని లోపల సైడ్ పిల్లర్. కొన్నిటి దగ్గర ఏమో 20 mm వేసారు, కొన్నిటి దగ్గర 16 mm పిల్లర్ వేసారు. అట్లా మనం పోతుంటే మధ్యలో అక్కడొకటి 25 mm పిల్లలు. ఏ పిల్లలు ఎక్కడ బేస్ ప్రతి ఒక్క బేస్ చూసుకున్నా కానీ మొత్తం అన్ని పిల్లలన్నీ అవుట్ అయిపోయి బయటకు వచ్చినాయి అన్ని. లైన్ లోడ్ లేదు. మనం అక్కడ చివరి పోతే 25 mm చాలా ఉన్నాయి. మధ్యలో అక్కడొకటి ఇక్కడొకటి ఆ ముంగడ ఎంట్రెన్స్ అక్కడ ఒకటి కూడా 16 mm దగ్గర 20 mm దగ్గర 16 mm 12 mm మొత్తం అవుట్ బయటకు వచ్చింది. ఇది ఎన్నంకాలు ఉంది చూడండి. ఇది బయటకు వచ్చింది. ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇక్కడ పనస్తర వేసింది. ఇది బయటకే వచ్చింది. కంప్లీట్ బయటకు వచ్చింది. పనస్తర వేసింది. ఇక్కడ కూడా పనస్తర వేసింది. పోతుగల్ గ్రామంలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్నటువంటి 30 అంటే ఇంతవరకు అంటే అది ఏం కన్స్ట్రక్షన్ అని తెలియదు. ఇప్పుడైతే కొత్తగా హాస్పిటల్ నిర్మాణం అయితే అవుతుంది. అది అయితే ఇక్కడ ఈ నిర్మాణం ఇక్కడ ఉన్నటువంటి గ్రామ సర్పంచ్కి కానీ ఇక్కడ ఉన్నటువంటి మండల నాయకులకు కానీ ఎవరిని అడిగినా కానీ అసలు దాని గురించి ఏం తెలియని పరిస్థితి ఉన్నది. అయితే గత కొద్ది రోజుల్లోనే మేము ఇంతకుముందు ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు కూడా వాళ్ళు ఇక్కడ రాళ్లతోనే బర్మాలు పెడితే కూడా ఇక్కడ స్కూల్ పిల్లలు ఉన్నారు, ఈ పక్కన హాస్టల్ ఉంది, ఎవరికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండానే చేపట్టారు. వాళ్ళు ఏం చెప్పినట్టు గతంలో ఈ విషయం అడిగినప్పుడు మేము ఇంకొకసారి ఇలాంటి చర్యలు చేపట్టడం ఏదైనా ఉంటే అందరికి చెప్పిన తర్వాతనే వర్క్ చేస్తామన్నారు. ఇప్పుడు చూసుకుంటే దాదాపు ఆ నిర్మాణంలో చూస్తే మీరు చూడండి, ప్రతి ఒక్క పిల్లర్ల ఒక దగ్గర 20 mm, ఒక దగ్గర 16 mm, ఒక దగ్గర 25 mm ఆ పోషణ భీములు కూడా మొత్తం అన్ని సలాకలు బయటకు వచ్చినాయి. ఆ కట్టేటువంటి కట్టడం కూడా మొత్తం నాణ్యత లేకుండా కడుతున్నారు. అయితే ఇక్కడ ఈ హాస్పిటల్కి సంబంధించినటువంటి చైర్మన్ అయినటువంటి మన ఎంపీపీ శరత్రావు గారు దీని మీద దృష్టి పెట్టకపోవడమే దీనికి నిర్లక్ష్యమని గతంలో ఎన్నోసార్లు చెప్పినా కానీ ఈ హాస్పిటల్ గురించి పట్టించుకోకుండా వాళ్ళ ఇష్టారాజ్యంగా పరిగణిస్తారు. దీనికి పూర్తి బాధ్యత ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం, ఈ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు తీసుకోవాలని చెప్పేసి నేను ఈ మీడియా పూర్వకం చేస్తున్నా. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంతకుముందు ఏని ఫోన్ చేస్తే ఒక నిర్లక్ష్యం వైఖరి చెప్తున్నాను. 1 గంట తర్వాత వస్తా, 2 గంటల తర్వాత వస్తా అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఇందాక మీరు చూస్తే అక్కడ మొత్తం చూసినా కానీ పిల్లలు మొత్తం అవుట్ అయిపోయి మొత్తం అన్ని సలకలు బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. దయచేసి ఈ కాంట్రాక్టర్ పైన చర్యలు తీసుకోవాల్సిందా మేము భారతీయ జనతా పార్టీ ముస్లిం మండలి తరఫున డిమాండ్ చేస్తున్నాం. 2014 సంవత్సరంలో ఈ షాడో ముఖ్యమంత్రి అయినటువంటి కేటీఆర్ నియోజకవర్గంలో 2014 అతని ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన హామీ ఏదైతే ఉందో 30 పడకల ఆసుపత్రి నిర్మాణం ఇప్పుడు 2023లో అటు నిర్మాణానికి నిధులు మంజూరు చేసి నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. అతను ఇచ్చిన హామీ 9 సంవత్సరాల తర్వాత పని మొదలు పెడితే ఆ పనిలో ఎలాంటి నాణ్యత లేదు. అలాగే దానికి సంబంధించిన కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో కేటీఆర్ సామాజిక వర్గానికి చెందిన కాంట్రాక్టర్ అతను, అందుకే తన ఇష్టారాజ్యంగా ఇటు నిర్మాణం చేస్తూ ఉన్నాడు. పిల్లలు అవుట్ అయిపోయినాయి, కింద ఎలాంటి నాణ్యత లేకుండా కింద బేస్ కూడా మొత్తం కుంగిపోయింది.
దీనికి సంబంధించిన ఏఈ గారిని అడిగినా మిగతా సంబంధించిన అధికారులైనా ఎవరిని అడిగినా కానీ నిర్లక్ష్యంగా సమాధానం చెప్తా ఉన్నారు. కాబట్టి ఇటు కాంట్రాక్టర్ను వెంటనే ఈ పని నుండి తొలగించి కొత్త కాంట్రాక్టర్ పనిచ్చి ఇటు పనిని ఆపుదల చేసి కొత్త కాంట్రాక్టర్కి ఇటు పని ఇచ్చి ఆ పనిని మళ్ళీ కంటిన్యూ చేయవలసిందిగా. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోజుకొక చోట వీధి కుక్కల చిన్నారులపై దాడులు చేసి ప్రాణాలు తీస్తున్న అధికారులకు ప్రజా ప్రతినిధులకు చీమ కుట్టినట్టు కూడా లేదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శరణ్ చౌదరి అన్నారు. ప్రజల ప్రాణాలు అంటే రాష్ట్రానికి ప్రభుత్వానికి స్థానిక ఎమ్మెల్యేలకు లెక్కలేదా అని ఆయన ప్రశ్నించారు. గత ఆదివారం కుక్కట్పల్లి దయారుగూడలో కుక్కల దాడి చేసిన ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలుడిని బీజేపీ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావుతో కలిసి శరణ్ చౌదరి ఆ కుటుంబాన్ని పరామర్శించారు. కుక్కల దాడిలో మయాంక్ ఎడమ చెంప దవడ భాగం కంటి భాగం పూర్తిగా దెబ్బతిన్నాయి. కుక్కల దాడికి సంబంధించిన వివరాలను బాధిత కుటుంబాన్ని అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబం పేదవారు కావడంతో ఆయన అక్కడికక్కడికే 20,000 ఆర్థిక సహాయం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్ కుక్కలకు నిలయంగా మారిందని, నిత్యం ఎక్కడో ఒక చోట వీధి కుక్కలు చిన్నారులపై దాడులు చేస్తున్నాయన్నారు. అభంశుభయం తెలియని చిన్నారుల ప్రాణాలు పోతున్నా జీహెచ్ఎంసీ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. సొంత నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని గొప్పలు చెప్పుకునే కూకట్పల్లి ఎమ్మెల్యే కుక్కల నియంత్రణ విషయంలో ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని, అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని తీవ్రంగా మండిపడ్డారు. మొన్న ఆదివారం కుకట్పల్లిలో మయాంక్ అనే బాలుడిని ఆడుకుంటే కుక్కలు కరిచినాయి. వీధి కుక్కలు కుకట్పల్లిలో విచ్చలవిడిగా చిన్నపిల్లల్ని ఎక్కడ పడితే అక్కడ కరుస్తున్నాయి. మొన్న హైదరాబాద్లో ఒక 5 సంవత్సరాల బాలుడిని కూడా కుక్క కాటుకు గురై చనిపోయాడు. దానికి ఇప్పటిదాకా కుక్క కాటుకి గురైన వాళ్ళకి ఎటువంటి సహాయం ప్రభుత్వం ఏమీ అందించట్లేదు. సిబ్బంది ఏం చేస్తున్నారో, ఏ విధంగా పనిచేస్తున్నారో అర్థం కావట్లేదు. కేటీఆర్ గారు మన హైదరాబాద్ని మహానగరం అని చెప్పి ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఈ కుక్క కాటుకు గురైన వాళ్ళు ఎంతోమంది, వాళ్ళ ఫ్యామిలీస్ పేదవాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో దీనికి వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. భారతీయ జనతా పార్టీ వాళ్ళకి ఖచ్చితంగా అండగా ఉంటుంది, వాళ్ళకి సహాయం చేస్తుంది. వాళ్ళకి హాస్పిటల్లో కానీ ఏ విధమైన కేర్ తీసుకోవాలన్నా మేమందరం కలిసి కేర్ తీసుకుంటామని తెలియజేస్తున్నాను. సో ఈ వెటర్నరీ సిబ్బంది, మున్సిపల్ వ్యవస్థలో వెటర్నరీ సిబ్బంది వాళ్ళకి కుక్కలకి సర్జరీ చేసి దాన్ని ఆ కుక్కల్ని ఆ పాపులేషన్ తగ్గించాలని చెప్పి యానిమల్ వెల్ఫేర్ బోర్డు కానీ సుప్రీంకోర్టు కూడా ప్రాపర్ గైడ్ లైన్స్ ఇచ్చింది. అవి ఏమి పట్టించుకోకుండా 100 కోట్లు వీటికి ఖర్చు పెడతాం మున్సిపల్ శాఖ వాళ్ళు దీన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఇక్కడ లోకల్లో ఉన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు ఏం నిద్రపోతున్నట్లుగా ఆయన ఇప్పటికి 2 రోజులు అయినా కానీ ఇప్పటికి బాధితుడి దగ్గరికి వచ్చి మాట్లాడలేదు. వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించలేదు. వాళ్ళకి ఎటువంటి సహాయం కూడా అందించలేదు. అధికారులు కానీ వీళ్ళంతా ఏమాత్రం పని చేయట్లేదు ఇక్కడ. సో మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేమంతా అండగా ఉంటామని తెలియజేస్తాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభ్యర్థికి ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మారు బోనాల వైభవ ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఆయన నివాసంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం బోనాలు ఎత్తుకొని శివశక్తులతో ఊరేగింపుగా కృష్ణానగర్ పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బోనాల పండుగకు తెలంగాణలో ఎంతో విశిష్టత ఉందన్నారు. బోనాలు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను అడ్డుపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ తన్నీరు శ్రీరంగరావుపై రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాంపల్లి క్రిమినల్ కోర్టు నుండి నాంపల్లి చౌరస్తా వరకు వారు ర్యాలీ నిర్వహించి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు. రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గాంధీ భవన్లో న్యాయవాదులు ప్లీడర్లు చెట్ల కింద గొడుగులు అంటూ చేసిన వ్యాఖ్యలు న్యాయవాదుల మనోభావాలను దెబ్బతీనాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటుకు నోటు కేసులో న్యాయవాదులే వాదిస్తున్నారని గుర్తుంచుకోవాలని సూచించారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని రేవంత్ ఖబర్దారని వారు హెచ్చరించారు. న్యాయవాదులకు వెంటనే క్షమాపణ చెప్పాలని, లేకుంటే న్యాయవాదుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. నువ్వొక పెయింటర్వే, టీపీసీసీవి అయినప్పుడు ఒక న్యాయవాది తెలంగాణ ఉద్యమకారుడు చైర్మన్ అయితే తప్పేముంది అని చురకలు అంటించారు. దారుణంగా కించపరిచినటువంటి రేవంత్ రెడ్డి, నువ్వు ఒక వారం లోపు బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే నిన్ను ఉరికిచ్చి కొడతామని సందర్భంగా తెలియజేస్తున్నాం. అసలు రంగారావు గారికి నీకు పోలికెక్కడ? అసలు నువ్వు పెయింటరు నువ్వు పీసీసీ ప్రెసిడెంట్ అయినప్పుడు రంగారావు గారు పీఆర్సీ చైర్మన్ కావడంలో తప్పే ఉంది. ఏమాత్రం నీకేమన్నా సోయి ఉండే మాట్లాడుతున్నావా? నువ్వు శ్రీరంగారావు గారి కాలి కోటికి సరిపోవు. నేను మళ్ళా చెప్తున్నాం, న్యాయవాదులందరం కలిసి నువ్వు కనుక వారం రోజుల్లో కూడా కనుక క్షమాపణ చెప్పకపోతే నీ ఇంటిని ముట్టండిస్తాము, గాంధీ భవన్ ముట్టండిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సూర్యాపేట నియోజకవర్గానికి చెందిన పలువురు ముఖ్య నాయకులు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. జూబ్లీహిల్స్ నివాసంలో రేవంత్ రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎల్బీనగర్ కాంగ్రెస్ లో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పెద్దిరెడ్డి రాజా, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరెల మధు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాంబాబు, మాజీ కౌన్సిలర్లు, ఇతర నేతలు చేరారు. సూర్యాపేట పట్టణం, సూర్యాపేట రూరల్, పెన్పహాడ్, ఆత్మకూరు, చిమ్మెంల మండలాల నుంచి పలువురు పార్టీలో చేరారు. సాయంత్రం కూడా కేసీఆర్ గారికి సారాలో సోడబోసి అరగతోటి ఇవాళ ఒక పక్కన జగదీశ్వర్ రెడ్డి గారు 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని చెప్తుంటే, ఇంకో పక్కన జెన్కో ట్రాన్స్కో ఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు గారు మేము ఇళ్లకు మాత్రమే సింగిల్ ఫేజ్ 24 గంటలు ఇస్తున్నాం, వ్యవసాయానికి 3 ఫేజ్ కరెంటు మేము ఇస్తలేం, పంటలు ఎండిపోకుండా చూస్తున్నాం తప్ప 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తలేమని చెప్పి స్పష్టంగా జెన్కో ట్రాన్స్కో సీఎండి ప్రభాకర్ రావు గారు చెప్పారు. నేను ఈ సందర్భంగా జగదీశ్వర్ రెడ్డి నేను అడుగుతున్నా, మీ శాఖలో ఉండే అత్యున్నతమైన అధికారి సీఎండి ప్రభాకర్ రావు గారి వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇస్తలేమని చెప్పిన తర్వాత మంత్రిగా నువ్వు ఏం పని చేస్తున్నావు, ఏం అవగాహన ఉంది, నువ్వు మంత్రివా లేకపోతే ఆ శాఖల పంట్రోతువా అని చెప్పి నువ్వు ఎప్పుడైనా ఉచిత విద్యుత్తు మీద సమీక్ష చేసినవా, అధికారులతో మాట్లాడినవా? ఇవాళ ఆర్టీజన్లను రెగ్యులరైజ్ చేస్తామని మీరు మోసం చేసిండ్రు. గతంలో ప్రతి నెల 1వ తారీఖు రోజు విద్యుత్ ఉద్యోగస్తులకు జీతాలు ఖాతాలో పడేవి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు. ఇవాళ 20వ తారీఖు వచ్చిన విద్యుత్ శాఖలో పనిచేస్తున్న 50,000 మంది ఉద్యోగస్తులకు ఈ రోజు వరకు జీతభత్యాలు ఖాతాలో పడక బ్యాంకుల్లో డిఫాల్టర్స్ గా మారి బ్యాంకులో వాళ్ళకు అప్పు పుట్టిన పరిస్థితి, బజార్లో వాళ్ళకు విలువ లేని పరిస్థితి దాపురించింది. దీనికి కారణం మంత్రి జగదీశ్వర్ రెడ్డి కాదా అని నేను అడుగుతున్నా. అబద్ధ ప్రచారాలు చేస్తుంది కాదు, నీ శాఖలో జీతాలు ఇవ్వలేని పరిస్థితికి నీ శాఖ దిగజారింది. సిగ్గుతో తల వంచుకొని మంత్రిగా రాజీనామా చేసి క్షమాపణ ఉద్యోగులకు, తెలంగాణ రైతాంగానికి అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, శాంతి భద్రతల సంరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటామని కమిషనర్ డిఎస్ చౌహాన్ అన్నారు.
నూతన డీసీపీ ఎల్బీ నగర్ కార్యాలయంతో పాటు నాగోల్ పోలీస్ స్టేషన్ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాచకొండ పోలీస్ కమిషనరేట్ మాట్లాడుతూ రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతలను అదుపులోకి ఉంచడానికి పోలీసులు శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నారన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ప్రపంచ స్థాయి కార్పొరేట్ కంపెనీలు, ప్రముఖ ఐటీ కంపెనీలు పనిచేస్తున్నాయని, వారి క్షేమం కోసం 24 గంటల పాటు పోలీస్ వారి పటిష్టమైన పెట్రోలింగ్ ద్వారా ఇక్కడ నేరాలు అదుపులో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ పోలీస్ శాఖ శాంతి భద్రతల నిర్వహణలో అద్భుతంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సిపి సత్యనారాయణ, కార్పొరేటర్ అరుణ, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. చేసినటువంటి గౌరవనీయులు స్థానిక ఎమ్మెల్యే శ్రీ డి సుధీర్ రెడ్డి గారు మరియు లోకల్ కార్పొరేటర్ గారు అరుణ గారు, జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సత్యనారాయణ గారు, ఎల్బీ నగర్ డీసీపీ రాత్రి పగలో కష్టపడి ఎల్బీ నగర్ ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి సాయిశ్రీ గారు, మరియు మీ అందరికీ సుపరిచితుడు లోకల్ ఏసీపీ శ్రీధర్ రెడ్డి గారు, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య కారకుడు ఎమ్మెల్యే గారు, అయినా మాతోటి ఎప్పుడైనా ఉండు మరియు పోలీస్ సందర్భంలో వారికి ఒక ఏదైనా సమస్యలు ఉన్న స్థలం అవసరం ఉన్న అటువంటి సందర్భాలు నాకన్నా ఎక్కువ ఎమ్మెల్యే గారికి గుర్తుకు వస్తుంది. మొన్న కూడా ఎమ్మెల్యే గారు ఒక వారం లోపల మనకు ఒక మంచి స్థలం ఇప్పించడం జరిగింది. దాంట్లో మనము ఆల్మోస్ట్ 5-6 acres కొద్దిగా దూరం ఉన్నటువంటి ఏరియాలో అక్కడ మనం వెహికల్స్ పెట్టుకోవచ్చు, ఒక పోలీస్ స్టేషన్ కూడా పెట్టాలని ప్లాన్ చేస్తున్నాము. సో అలాంటి విజన్ ఉన్నటువంటి గౌరవనీయుల ఎమ్మెల్యే గారు ఈ ఎఫర్ట్స్ వలన, వారు వచ్చిన స్ఫూర్తి వలన నవ చైతన్య యువ స్వభావాలు యువజన సంఘం ప్రవీణ్ గారు మరియు డాక్టర్ స్వాతిల్ అండ్ ట్రెజరర్ గారు ఎక్కడ వెళ్ళారు, ట్రెజరర్ మధు, వారు ముగ్గురికి మరియు మీ అందరి సభ్యులకి కూడా పేరు పేరున నేను నమస్కారం, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భద్రాచలం ఎమ్మెల్యే పోదం వీరయ్యపై కేసు, సీఎం కేసీఆర్ పై పోలీస్ కేసు పెట్టడం విడ్డూరంగా ఉందన్న బీఆర్ఎస్ నాయకులు. మళ్లీ మీ ముందు వచ్చి నిలబడతా, మీతోనే జై బీఆర్ఎస్ అనిపిస్తా. మహబూబాబాద్ జిల్లాలోని పలు తండాలతో మాట్లాడుతున్న రెడ్ నాయక్. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ లో కదం తొక్కిన కార్మిక సంఘాలు, అధికారుల వైఖరిని నిరసిస్తూ మండల కేంద్రంలో ధర్నా రాస్తారోకా. సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోండి, సూర్యాపేట జిల్లాలో విద్యార్థులకు అవగాహన కల్పించిన పోలీస్ కళా బృందం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.